అడుగు జాడలలో నడిచేవారిని ఆయన ఎన్నడూ కూడా త్రోసివేయడు. ఆయన ఎందుకు భయంతో ఉన్న వారిని, భక్తితో ఉన్న వారిని, అడుగు జాడలు నడిచే వారిని ఏం చేసే దేవుడైనా? ఏం చేసే దేవుడైనా చెప్పలేండి. ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు. నేను చెప్పాను రాత్రి 8వ అధ్యాయం యోబు గ్రంథం తీసారు చదవన్నమాట, రాత్రి చదువుకున్నమాట. యోబు గ్రంథం 8వ అధ్యాయం. అప్పుడు నీ స్థితి అందరూ చెప్పమ్మా. 8వ అధ్యాయం అదే చదువునా 7వ వచనం. 8:7. అప్పుడు నీ స్థితి మొదలు కొద్దిగా ఉండినను తుదకు నీ మహా అభివృద్ధి నొందుతూ. ఎప్పుడంట? 5-6 వచనాలు. ఎప్పుడు 5-6 వచనాలు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికినప్పుడు, సర్వశక్తులకు దేవుని బతిమాలుకొనినప్పుడు, నీవు పవిత్రుడ యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుడు శ్రద్ధ నిలుపుతాడు మన పట్ల? ఎప్పుడు నిలుపుతాడు శ్రద్ధ? దేవుడు నీ ఇప్పుడు శ్రద్ధ నిలపాలి. ఎప్పుడు నిలుపుతాడు? ఆయనకు రాకుండా నీకు ఇష్టం వచ్చినప్పుడా? చెప్పండి. నీకు ఇష్టం వచ్చినప్పుడా? నీకు ఇష్టం బతి చేసినప్పుడా? నీకు ఇష్టం వచ్చి బాధపడినప్పుడు కాదు. నీ ఇష్టం చల్లదక్కడ దేవుని ముందు. నువ్వు మహాభివృద్ధి పొందాలంటే, నువ్వు దీవించబడాలంటే, అభివృద్ధి చెందాలంటే, ఒక స్థితిలోకి రావాలంటే, ఒక స్థాయికి రావాలంటే ఒక సూత్రం ఉన్నది, ఒక పాఠం ఉన్నది, హెచ్చరిక ఉన్నది, విధి ఉంది, ధర్మం ఉన్నది. ఆ ధర్మాన్ని పాటించినప్పుడే, ఆ విధిని పాటించినప్పుడే దేవుడు నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. స్తోత్రం కలుగునుగా. నీ పట్ల శ్రద్ధ చూపిస్తాడండి, శ్రద్ధ చూపిస్తాడు. అమాట చదువు మరోసారి. 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5వ వచనం. నీవు జాగ్రత్తగా దేవుని ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. దేవుని వెతికేటప్పుడు ఎలా వెతకాలంట? జాగ్రత్తగా. దేవుడు గొప్ప దేవుడు, అల్లటప్ప దేవుడు కాదు ఆయన. మనం ఆరాధించేది